లండన్‌లో బార్కింగ్‌లో ఉన్న హైబ్రిడ్జ్ రోడ్డు గుండా వాకింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు, అక్కడ రోడింగ్ నదిలో కయాకింగ్ చేస్తున్న వాళ్ళని చూశాము. ఈకేలో నదుల్లో కయాకింగ్ చేయాలి లేక బోట్ నడపాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలట. మనకు సొంతంగా లైసెన్స్ లేకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా కయాకింగ్ చేయాలనుకుంటే స్థానిక క్లబ్బుల్ని సంప్రదిస్తే మంచిది. బార్కింగ్‌లో బార్కింగ్ అండ్ డెగన్‌హామ్ కెనాయ్ క్లబ్బు, లండన్ కయాక్ స్కూలు ఇలాంటి స్థానిక క్లబ్బులు ఉన్నాయి. వీళ్ళు మనకు అవసరమైన కయాక్ బోట్స్, లైఫ్ జాకెట్లు, కోచ్‌ల్ని అందిస్తారు. వీళ్ళతో కలిసి వెళ్తే విడిగా మనకేం లైసెన్స్ అవసరం ఉండదు. అలాగే వీళ్ళకి నదిలో నీటి మట్టం ఎప్పుడు బాగుంటుందో కూడా వారికి బాగా తెలుసు. లండన్‌లో ఉన్న కొన్ని ప్రశాంతమైన సరస్సులు లేక కెనాల్స్‌లో కయాకింగ్ చేయడం కంటే ఈ రివర్ రోడింగ్‌లో అలలు మరియు టైడ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టమే అట కయాకింగ్ చేయడము మొదటిసారి చేసే వాళ్ళకి. సరైన జాగ్రత్తలతో చేస్తే కయాకింగ్ మనసుకు ఎంతో ప్రశాంతతను, శరీరానికి మంచి ఎక్సర్సైజ్ కూడా ఇస్తుంది. ఇది మోటార్ బోట్స్ లాగా కాకుండా ఎలాంటి శబ్దం చేయకుండా కేవలం చేతులతో తెడ్లు వేస్తూ నిశ్శబ్దంగా నీటిపైన ప్రయాణం చేస్తున్న ఈ కయాకింగ్ బోట్లు చూస్తుంటే చాలా ప్రశాంతత అనిపించింది. హైబ్రిడ్జ్ రోడ్లో ఉన్న 6 గేట్స్ వద్ద పాత విక్టోరియన్ కట్టడాల మధ్యలో ఈ చిన్న పడవలు అలా నీటిపై వెళ్తుంటే చూడ్డానికి చాలా బాగుంది. ఆహా! లండన్ కదా.